హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వచ్చేసి సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్ సిఎన్జి వెహికల్. రెంటల్ వెహికల్, ఇది ఓన్ వెహికల్ కాదు. రెంటల్ వెహికల్ పైన నేను డ్రైవింగ్ అనేది చేసి లైవ్లో మీకు వీడియో తీసి అనేది అప్డేట్ చేస్తాను. బిజినెస్ ఎలా ఉంటుందా, పర్ మంత్ మనకి పర్ డే ఎంత వస్తుందా, రోజు మొత్తం చేస్తే ఎంత వస్తుందా, వెహికల్ రెంట్ పోయి ప్లస్ మనకి సిఎన్జి పోయి మనకెంత మిగులుతుంది అనేది మీకు లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఒక 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 4కి అయితే మనమైతే లాగిన్ చేసాము. 4కి లాగిన్ చేసాము. టైం వచ్చేసి 6 అవుతుంది. 2 అవర్స్ పట్టింది. ఎందుకేమో టైం ఎక్కువ పట్టింది, కిలోమీటర్లు కూడా ఎక్కువ తిరిగినాం, కానీ అమౌంట్ అయితే కాలేదు మనకి. ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తే చూడండి. అలాగే ఆ లోపు మీరైతే నా ఛానల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం వచ్చేసి డైలీ అనే వీడియోస్ అనేవి పెడతాము. మీకు ఈ ఫీల్డ్లోకి రావాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పనిసరిగా యూజ్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వచ్చేసి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, ఎంతసేపు టైం పట్టింది, మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు చూపిస్తాను. అలాగే ఎండ్ ఆఫ్ ది డేలో వెహికల్ రెంట్ పోగా మనకి గ్యాస్ వెహికల్ రెంట్ ఈ రెండు పోగా మనకన్నా ఎంత మిగిలింది అనేది మీకు లైవ్లో అనేది మీకు చూపిస్తాను. వీడియో రూపంలో మీకు లైవ్లో అనేది అప్డేట్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూశాక మీరు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. ఓకే, మరి అయితే బుకింగ్స్ అయితే మనకి ఈరోజు బాగానే పడుతున్నాయి, కానీ రేట్ అయితే రావట్లేదు. 16 రూపీస్, 18 రూపీస్ అట్లే ఇస్తున్నాడు. మనం ఫస్ట్ 2 బుకింగ్స్ అయితే మనము 18 రూపీస్ వరకు కొట్టినాము. 18 రూపీస్ వరకు పడింది మనకి. ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన రైడ్ అనేది చూపిస్తా చూడండి. టోటల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను, ఏ దాంట్లో చేశాను అనేది నేను ఓలా ర్యాపిడో రెండిట్లోనే చూపిస్తాను. రెండిట్లోనే చూపించి అప్డేట్ చేస్తాను. ఇదిగోండి, ఈరోజు డేట్ వచ్చినట్లయితే 15th సాటర్డే, శనివారం. ఈరోజు ఆగస్ట్ 15th. బుకింగ్స్ అయితే ఉన్నాయి, కానీ మనకి బిజినెస్ అమౌంట్ అయితే రావట్లేదు. అమౌంట్ అయితే చాలా తక్కువ వస్తుంది. ఇప్పటికైతే మనం టోటల్గా 37.8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇదిగోండి, అమౌంట్ ఇలా వస్తుంది. 15 కిలోమీటర్స్కి 241 రూపీస్. వేస్ట్ అంటే వేస్ట్ అమౌంట్. ఇది చాలా వేస్ట్. అసలు మనం చేసి కూడా వేస్టే. ఈ రేట్లకు చేసినట్లయితే మనము బండ్లు అమ్ముకోవాల్సిందే, ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన బుకింగ్స్ అనేది చూపిస్తే చూడండి. 586 రూపీస్ అయితే అయింది 37 కిలోమీటర్స్కి. అదేందో 1 కిలోమీటర్లు ఎక్కువ తిరిగినా అమౌంట్ కాలేదు. ఖాళీ ఎక్కడ తిరిగినా, ఖాళీ కూడా ఏం తిరగలేదు. ఓకే, ఇదిగోండి, కోంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి శివాజీ నగర్. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్. దీనికైతే మనకి 35 మినిట్స్ అయితే టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 285 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకుంటూ ఓలా వాడు. 8 రూపీస్ వచ్చేసి 5 రూపీస్, 3 రూపీస్ జిఎస్టీ, 5 రూపీస్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనే కట్ చేస్తాడు. దాని తర్వాత వచ్చేసి మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి కస్టమర్ ఇచ్చిన దాంట్లో మనకు వచ్చింది 277 రూపీస్. 14.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 28 మినిట్స్ అయితే టైం పట్టింది. 35 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఓలాలో మినీ. ఇది బుకింగ్ వచ్చేసి మినీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూకట్పల్లి అయితే డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 318 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకుంటూ సేమ్ ప్రతి రైడ్లో వచ్చేసి 8 రూపీస్ అనేది కట్ చేస్తాడు. మనకి ఇచ్చింది మాత్రం 309 రూపీస్ ఇచ్చిండు 18 కిలోమీటర్స్కి గాను. అంటే ఇది కిలోమీటర్ అప్ టు 17 రూపీస్ వరకే పడింది మనకి. రేట్ అయితే ఇవ్వట్లేదు. 32 మినిట్స్ అయితే టైం పట్టింది. దీనికి 302 రూపీస్ అయితే ఇచ్చిండు. బాచుపల్లి చూడండి, 115 రూపాయలు అంట, 115 రూపీస్. 3 కిలోమీటర్స్ పికప్, 8 కిలోమీటర్స్ డ్రాప్. కిలోమీటర్ 10 రూపీస్. పెట్టుకోవడానికి ఇది 20 మినిట్స్ టైము. డ్రాప్ వచ్చేసి 11 మినిట్స్, పికప్ 9 మినిట్స్. 115 రూపాయలు అంటే పెట్టుకోవడానికి ఇది నిజాంపేట రోడ్లో అది డ్రాప్. వేస్ట్. బుకింగ్లు అయితే వస్తున్నాయి, కానీ బాగానే ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి బుకింగ్స్ అయితే, కానీ రేట్ మాత్రం లేదు. ఇది 309 రూపీస్ అయితే అయింది 18 కిలోమీటర్స్కి. ఇది తక్కువే ఇచ్చిండు. నువ్వు ఏదో ఒకటి అక్కడి నుంచి ఏమన్నా రేట్ ఇస్తున్నామని నేను కూకట్పల్లికి వచ్చిన. ఇక్కడ కూడా రేట్ అనేది లేదు. ఇప్పటికైతే మనకు టోటల్ వచ్చేసి 586 రూపీస్ అయితే అయ్యింది.
ఇది మరైతే ఇంకా వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ కోసం. అయినా మంచి బుకింగ్ పడితే రేట్ కొంచెం మంచిగా 18 రూపీస్ వచ్చినట్లయితే యాక్సెప్ట్ చేద్దాం, లేదంటే యాక్సెప్ట్ చేయను. 18 రూపీస్ రావాలి మినిమం ఏసీ రైడ్కి. అది కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు కాబట్టి, ఒకవేళ ట్రాఫిక్ ఉన్నట్లయితే మనం మినిమం 20 రూపీస్ బిల్లు అయితే తీసుకోం. రైడ్ మినిమం 20 రూపీస్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అయితే వెయిట్ చేద్దాం మనం అయితే నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి 7:30 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకటి ర్యాపిడోలో, ఒకటి ఓలాలో. ఇంకో 500 వరకు అయితే అయింది అమౌంట్. ఇంకా 500 అనేది టోటల్ ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్లు అయితే తిరిగాను. ఆ కంప్లీట్ అయిన రైడ్స్ చూపిస్తే చూడండి, ఎంత తీసుకున్నాను, ఎంతకి వెళ్ళాను, కస్టమర్ ఎంత ఇచ్చిండు, మనకెంత మిగిలింది అనేది చూపిస్తే చూడండి. ఆలోపు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ అనేది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీగా నేను చెప్పడానికైతే నాకు వీలుంటుంది. మీకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా మాకు కూడా చెప్పాలి అంటే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మరి అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తుంది చూడండి. ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఆ 2 రైడ్స్లో ఎక్కడికి వెళ్ళాను, ఎంత వచ్చింది అమౌంట్ అనేది చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, పికప్ వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే, టోటల్ వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇప్పటికీ మనము 60 కిలోమీటర్లు మార్నింగ్ నుంచి. పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్ కూకట్పల్లి పికప్. డ్రాప్ వచ్చేసి 13.3 కిలోమీటర్స్. ఇది ఎక్కడ, ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ చేశాను. ఇది దీనికి వచ్చేసి 296 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 13.3 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి దీంట్లో. దాని తర్వాత వచ్చేసి మనము ఒక రైడ్ క్యాన్సిల్ అయింది లింగంపల్లి రైల్వే స్టేషన్లోనే. దానికి వచ్చేసి మనకి క్యాన్సిల్ అయినందుకు ర్యాపిడోలోనే, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, క్యాన్సిల్ అయింది ఒకటి నల్లగండ్ల పడినది. దీనికి 120 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చినాయి మనకి. కస్టమర్ క్యాన్సిల్ చేసుకాడు, దానివల్ల మనకైతే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చినాయి. దాని తర్వాత వచ్చేసి మనకి ర్యాపిడోలో రైడ్ పడింది, ఓలాలో రైడ్ పడింది. ఇది లింగంపల్లి నుంచి పికప్ నల్లగండ్ల రోడ్లో అయితే డ్రాప్ చేశాను. ఇది నల్లగండ్లలో డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 10-15 మినిట్స్ టైం పట్టింది. అంటే దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 179 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 170 రూపీస్ అయితే ఇచ్చిండు. 4.3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 11 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది పికప్కి వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే పికప్కి వెళ్ళాను. డ్రాప్ వచ్చేసి 4.3. టోటల్ వచ్చేసి 6 కిలోమీటర్స్కి అయితే మనం 6 కిలోమీటర్స్ వెళ్ళాము. 170 రూపీస్ అయితే వచ్చింది. 10 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది మరి అయితే ఓలాలో వచ్చేసి 757 రూపాయలు అయింది. ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 316 రూపాయలు అయితే అయింది. దాంతో కలిపి క్యాన్సిల్ అవ్వడంతో కలిపి, క్యాన్సిలేషన్ ఛార్జెస్తో కలిపి 300 ప్లస్ 700, 1000 రూపాయలు, 1050 రూపాయలు. మాదాపూర్ 197. అబ్బా, పికప్ చాలా దూరం ఉంది. ఎక్కడిది అబ్బా, మళ్ళీ లింగంపల్లె. అబ్బా వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం. ఇది పికప్ చాలా లాంగ్ ఉంది. యూటర్న్ అయితే ఇడే ఉంది కానీ 3.3 అంటే డ్రాప్ కూడా మనకి తొందరలో యాక్సెప్ట్ చేశాను. ఓకే, మనమైతే ఈ రైడ్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం, వెళ్దాం. వద్దు, అమౌంట్ అయితే చాలా తక్కువ ఉంది. 197 రూపీస్ 3 కిలోమీటర్స్ పికప్. క్యాన్సిల్ చేయకూడదు, నా బై మిస్టేక్లో యాక్సెప్ట్ చేశాను. ఇది క్యాన్సిల్ చేయకూడదు. మనకైతే ఓలాలో క్యాన్సిల్ చేసినట్లయితే మనకి రిటర్న్ అయితే మనకేం పడవు. లేదంటే ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. కాల్ చేసి చెప్దాము చాలా తక్కువ చూపిస్తుంది అని. ఇదిగోండి, మనమైతే కస్టమర్కి మెసేజ్ పెట్టాము. ఓకే అని రిప్లై ఇచ్చిండు. కొంతమంది అయితే మంచోళ్ళు, పికప్ చాలా ఎక్కువ ఉంది, క్యాన్సిల్ చేయండి అని పెట్టాను. కాల్ చేసినా కాల్ కలవలేదు, క్యాన్సిల్ చేస్తా అన్నాడు. మన కార్ నుంచి క్యాన్సిల్ చేసినట్లయితే ఓలాలో బుకింగ్స్ పడవు, అందుకు మళ్ళీ. ఓకే, అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే క్యాన్సిల్ అయింది. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు, వెంటనే మనం చెప్పాం కాబట్టి. కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. మనమైతే చెప్పినాం కస్టమర్కి, పికప్ చాలా లాంగ్ ఉంది, క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. ఓకే అని చెప్పాను.
ఓకే అయితే మనకైతే ఇబ్బంది లేదు, ఆటోమేటిక్ కస్టమర్ క్యాన్సిల్ చేసుకుండు కాబట్టి ఇప్పుడైతే చూద్దాం మరి. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. కాల్ చేసినా కానీ అటెండ్ చేయలేదు అప్పుడు. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా మనమైతే ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. హాయ్ హలో నమస్తే. మనమైతే బిజినెస్ అయితే ఏం లేదు ఈరోజు, డొల్లే. ఇందాక కూకట్పల్లికి వచ్చాను కదా, కూకట్పల్లిలో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక రామ్ గోపాల్ పేట్ కిమ్స్ హాస్పిటల్ అయితే పడింది. కిమ్స్ హాస్పిటల్ పడ్డాక ఒక 2 hours వెయిట్ చేసిన. 10కి పోయిన కిమ్స్ హాస్పిటల్కి. 10కి కిమ్స్ హాస్పిటల్ పోతే మనకి 11:30కి వచ్చేసి కోంపల్లి బుకింగ్ పడినది. మీ మధ్యలో బుకింగ్స్ అయితే పడ్డాయి కానీ 2-3 అవి రేట్ లేవు, అసలు రేటే లేదు, అమౌంట్ లేదు అసలు. అందుకైతే యాక్సెప్ట్ చేయలేదు. ట్రాఫిక్ కూడా ఒక రకంగా స్టార్ట్ అయింది, అందుకైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికైతే మనం కోంపల్లికి వచ్చేసినాం. మనకెందుకో ఫైనల్గా అయితే కోంపల్లి బుకింగ్ అయితే వేసేస్తాడు కరెక్ట్. టైంకి 12 అయింది ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఈరోజు కూడా 600 రెంట్. పొద్దున 4:15కి తీసిన, ఇప్పుడు 12:15 అవుతుంది, 12:10 అయింది. అది మరి ఇప్పుడైతే ఆ 2 bookings అనేది చూపిస్తే చూడండి. ఆ 2 bookings చూపించాక ఎంత ప్రాఫిట్ ఈరోజు 500-600 మిగిలింటాయి అంతే. ఈరోజు గ్యాస్ బొంగ సోమ్ గ్యాస్ అయిపోయింది. చూపిస్తే చూడండి. ఇదిగోండి టోటల్ వచ్చేసి 119 కిలోమీటర్లు తిరిగాను. 120 అనుకోండి, 120 కిలోమీటర్స్. 2 bookings వచ్చేసి ర్యాపిడోలో ఓలాలో ఒకటి పడినది, ర్యాపిడోలో ఒకటి పడినది. ఓలాలో చూపిస్తే చూడండి. ఒక బుకింగ్ అయితే ఓలాలో క్యాన్సిల్ అయింది, కస్టమర్లు రాలేదు. 2 బుకింగ్ క్యాన్సిల్ చేయకూడదు అనుకున్నా కానీ క్యాన్సిల్ చేయాల్సింది వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చేసి కూకట్పల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి రామ్ గోపాల్ పేట్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 273 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 264 రూపీస్ ఇచ్చిండు. 14.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 32 minutes టైం పట్టింది మనకి. దాని తర్వాత వచ్చేసి మనకి ఉన్న ర్యాపిడోలో పడినది. ర్యాపిడోలో ఒక రైడ్, అది కూడా చిన్న రైడే. న్యూ బోయిన్పల్లి నుంచి పికప్. ఏం బుకింగ్స్ ఏం లేవని రూమ్కి వెళ్ళిపోదామని, టైం అవుతుంది కదా, ఉన్న రెంట్ వేస్ట్, వెళ్ళిపోదామని అనుకుంటానే మనకి కోంపల్లి బుకింగ్ పడినది. ఇది 1.4 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి BHEL విస్తా. ఇది జీడిమెట్లలో ఉంది. జీడిమెట్ల ఇది కోంపల్లి R2 ఆఫీస్ పక్కన డ్రాప్ చేశాను. 187 రూపీస్ అమౌంట్ వచ్చింది 7 కిలోమీటర్స్కి. 18 minutes అయితే టైం పట్టింది మనకి ఈ రైల్లో. టోటల్ వచ్చేసి కౌంట్ చేసుకున్నాం. టోటల్ 770 రూపాయలు. ఇది ఓలాలో వచ్చేసి 1022 తీసుకొచ్చి దీంట్లో వేస్తే ఇది 800 ఒక 1000 1800. టోటల్ 1800. సగం ట్యాంక్ అయిపోయింది సిఎన్జి. ఒక 500 వేసుకుందాం, 500 వేద్దామా, 500 సిఎన్జి, 600 రెంట్ పోతే 1100. 1800లో 1100 పోతే 700 ప్రాఫిట్ మనకి. ఈరోజైతే 700 ప్రాఫిట్. ఒకవేళ ఈవినింగ్ కానీ బుకింగ్స్ బాగా ఉన్నట్టయితే ఎవరన్నా అప్డేట్ ఇస్తే నాకు, మా వాళ్ళు బుకింగ్స్ ఉన్నాయా అప్డేట్ ఇచ్చినట్టయితే ఈవినింగ్ అనే బుకింగ్ అనేది చేస్తాను, ఖచ్చితంగా ఆన్ చేస్తాను. అది కూడా ఒకవేళ ఆన్ చేసినా ఆన్ చేయలేదా అని అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే 700 అయితే ప్రాఫిట్ మనకి. మార్నింగ్ లేచి 4కి లేచి వెళ్ళినందుకు ఇప్పటికి 700 అయితే లాభం వచ్చింది. ఇది మరి చూద్దాం మరి. మనకు కూడా మనం ఏమన్నా ఓకే అయితే మనకి చేద్దాం మరి. ఓకే మరి అయితే ఈరోజు బిజినెస్ అయితే ఇది. ఒకవేళ వీడియో మధ్య నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బుకింగ్స్ ఏం లేవు అంటే ఇక్కడితోనే క్లోజ్ వీడియో. ఇదే లాస్ట్ 700 ప్రాఫిట్. ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే రెంట్ వెహికల్ గురించి ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలి అన్నట్లయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను కింద, మీకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను రెంట్ గురించి. ఓకే మరి అయితే ఇంకేమైనా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. బాయ్ మరి, గుడ్ నైట్ అందరికీ. రేపు కలుద్దాం, రేపటి వీడియోలో కలుద్దాం.